చాలా మంది చేసేటువంటి విధానము అంటే పక్కింటి వారి కాంపౌండ్ వాళ్ళను మీ ఇంటి హద్దులుగా ఏర్పరచుకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఎలాంటి తీవ్రమైన దోషాలు మీ ఇంటికి వస్తున్నాయి, మీరు ఇలాంటి తప్పులు చేయవద్దు. మీకు మీరుగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. పక్కింటి వారి కాంపౌండ్ వాళ్ళను మీ హద్దులుగా ఎప్పుడూ చేసుకోకండి. చేతులారా వాస్తు దోషాలను కొని తెచ్చుకున్న వారే అవుతారు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, ఎలాంటి దోషాలు మీ ఇంటికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, మీరు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందర ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి, గంట బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వాస్తుకు సంబంధించిన మంచి వీడియోలు మీకు అందించేందుకు నేను సర్వదా కృషి చేస్తూ ఉంటాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మీ ఇల్లు ఈ విధంగా ఉంటే ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఈ విధంగా 4 దిక్కులు ఉన్నప్పుడు మీ ఇంటికి ఈ విధంగా ఒక కాంపౌండ్ వాల్ ఉందనుకుందాం. మీ పక్కిల్లు ఈ విధంగా ఉంటే మీ పక్కింటికి ఇదేమవుతుంది, ఉత్తరం అవుతుంది. ఈ ఇంటికి ఇది ఉత్తరం అవుతుంది. వీరు కాంపౌండ్ వాల్ను అంటిపెట్టి ఈ విధంగా మెట్లు ఇచ్చినప్పుడు మీ ఇంటికి ఇది నైరుతి కాబట్టి నైరుతి పెంపు కిందికి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంట్లో నైరుతి పెంపు అనేది తీవ్రమైన నష్టాలను కలుగజేస్తుంది. ఆ ఇంటి యజమానికి అంటే మీకు దక్షిణ నైరుతి ఇది పెరిగినప్పుడు దక్షిణ నైరుతి ఆడవారికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ఇంట్లోని ఆడవారు సిక్ అవుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఆడవారికి తరచూ అనారోగ్య సమస్యలే కాదు తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. నైరుతిలో ఎటువంటి దోషాలు జరిగినా కూడా ఈ ఇల్లు ఆ నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎలాంటి పొరపాటు చేయకపోయినా పక్కింటి కాంపౌండ్ వాళ్ళను మీరు హద్దుగా ఏర్పరచుకుంటే ఇలా వీరు మెట్లు ఇవ్వడం ద్వారా మీ ఇంటికి నైరుతి పెంపు అంటే ఇక్కడ నుంచి మొత్తం కూడా నైరుతి పెంపు కిందికి వస్తూ ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు చేయకండి. అదే విధంగా వీరి కాంపౌండ్ వాల్ కనుక చూడండి ఇలా నైరుతి తగ్గింపు వారికి ఈ విధంగా నైరుతి తగ్గింపు అయ్యి ఈశాన్యం పెంపు ఉంది, నైరుతి తగ్గింపు అవుతుంది. మీ ఇంటికి ఇది నైరుతి పెంపు అవుతుంది. వీరికి నైరుతి తగ్గింపు అయినా మీ ఇంటికి ఇది నైరుతి పెంపు అవుతుంది. నైరుతి పెంపు అనేది తీవ్రమైన దోషము. ఒక ఇంటికి నైరుతి పెంపు అనేది అంటే ఇది స్థల పెంపు అవుతుంది, ఇది మెట్ల పెంపు అవుతుంది. కాబట్టి స్థల పెంపు కానీ లేదా ఇక్కడ గుంతలు తీయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. నైరుతి దోషాలు తీవ్రమైన దోషాలుగా పరిగణించబడతాయి. అదే విధంగా ఇటు సైడు వీరికి ఈశాన్యం అవుతుంది. ఇక్కడ వీరు బోరు తీశారనుకోండి, ఈశాన్యం వైపు వీరు బోరు తీసినట్లయితే లేదా ఈశాన్యంలో వారు తెలియక ఎలాంటి కట్టడాలు చేసినప్పుడు కూడా మీ ఇంటికి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయం పెంపు కిందికి లేదా ఆగ్నేయం మూత కిందికి ఇది అవుతుంది. కాబట్టి పక్కింటి వారిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వారు ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు, మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయని 1-2 చోట్ల మనం ఆలోచన చేసుకోవాలి. అదే వైపే మీరు పడమర వైపు పక్కింటి వారికి కాంపౌండ్ వాళ్ళు ఉంటే వారు ఇటు సైడు వేసుకున్నప్పుడు వారికి ఇది తూర్పు అవుతుంది. వారు తూర్పు ఆగ్నేయంలో కాంపౌండ్ వాళ్ళు అంటిపెట్టి ఇలా మెట్లు ఇవ్వడం ద్వారా మీకు ఇది నైరుతి పెంపు అవుతుంది. మీకు తీవ్రమైన నష్టాలు ఈ కాంపౌండ్ వాల్ వల్ల కలగజేస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి నైరుతి పెంపు ఇలా దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఇలాంటి పెంపు దోషాలు ఏవైనా ఉంటే మీరు జాగ్రత్త పడండి. ఇలా వీరు కనుక స్థలం కనుక నైరుతి భాగంలో అంటే వారికి ఆగ్నేయం కనుక తగ్గింపు అయితే మీకు నైరుతి పెంపు అవుతుంది. ఇది కూడా తీవ్రమైన దోషాలే మీ ఇంటికి కలుగజేస్తాయి. కాబట్టి ఈ విధంగా మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. వారికి ఇది తూర్పు ఈశాన్యము. ఈ ఈశాన్యములో ఏమైనా సరే మీరు గమనించండి, వారు బోరు లాంటివి కానీ మీకు సంపు లాంటివి కానీ వారు తీసుకున్నప్పుడు అవి అంటే ఈ ఇంటినే మీరు హద్దుగా ఏర్పరచుకుంటే ఈ ఇంటికి ఇది గుంత దోషం అవుతుంది. అంటే మీకు ఇది వాయువ్యం అవుతుంది. ఇది వాయువ్యము, వారికి ఇది ఈశాన్యము. ఈ ఇంటినే మీరు హద్దుగా చేసుకున్నప్పుడు ఇలాంటి దోషాలు మీ ఇంటికి వాయువ్యంలో గుంతలు ఇలాంటి సంపులు వారు తీసుకున్నప్పుడు ఆ ఇంటికి గుంత దోషాలు కానీ లేదా వారు ఏవైనా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి ఇలా కాంపౌండ్ వాల్కే అంటిపెట్టి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా మీ ఇంటికి ఇది వాయువ్యం మూత అవుతుంది.
మీరు బాగా గమనించండి, ఒక ఇంట్లో వాయువ్యం దోషాలు తలెత్తినప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఈ విధంగా మూత దోషము అనేది తీవ్రమైన నష్టాలను కలగజేస్తుంది. ఏ ఇంటికి వాయువ్యం మూత కానీ వాయువ్యం పెంపు కానీ ఉండవద్దు. ఇదే ఇంటికి వీరు ఒకవేళ వాయువ్యము ఇలా తగ్గించి అంటే ఇలా క్రాస్ గా వీరి స్థలం ఉన్నప్పుడు ఇక్కడ మీకు వాయువ్యం పెంపు అవుతుంది. కాబట్టి పడమరలో మీరు కాంపౌండ్ వాల్ హద్దులు చేసుకుంటే ఇలాంటి దోషాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అదే విధంగా మీరు గమనించండి, ఉత్తరం వైపు ఎవరైనా కాంపౌండ్ వాల్ హద్దుగా చేసుకున్నారా, మీరు గమనించండి వారికి ఇది ఏమవుతుంది అంటే దక్షిణం అవుతుంది. ఈ ఇంటి వారికి ఇది దక్షిణం అవుతుంది. దక్షిణం వైపు వారు చేసేటువంటి వాళ్ళు నైరుతిలో కనుక మెట్లు ఇస్తే మీకు ఇది వాయువ్యంలో పడినటువంటి మెట్లు, వాయువ్యం పెంపు కిందికి వస్తుంది. కాబట్టి తీవ్రమైన నష్టాలు మీ ఇంటికి గురి అవుతాయి. వారు ఇక్కడ మెట్లు ఇచ్చినా ఎలాంటి నిర్మాణాలు ఇక్కడ చేపట్టినా వాయువ్యం పెంపు లేదా వాయువ్యం మూత ఈ రెండు దోషాలు మీ ఇంటికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఒకవేళ వారి స్థలం కనుక ఇలా పెరిగినట్లయితే క్రాస్ గా పెరిగినట్లయితే మీ ఇంటికి ఇది స్థలం వాయువ్యం పెంపు అంటే ఇది తీవ్రమైన నష్టాలను గురి చేస్తుంది. మీరు తెలిసి తెలియక చేసేటువంటి ఇలా కాంపౌండ్ వాల్ హద్దులు అనేటువంటి సమస్యలు మీకు మీవిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యల నుంచి మీరు బయట పడగలుగుతారు, లేదా ఇలాంటి సమస్యలు మీ ఇంటికి తలెత్తడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా వీరు మీకు ఇది ఈశాన్యం అవుతుంది, వీరికి ఇది ఆగ్నేయం అవుతుంది. అంటే వారికి తూర్పు ఆగ్నేయం అవుతుంది. కాబట్టి ఈ ఆగ్నేయంలో వారి ఇంటి అంటిపెట్టి ఎలాంటి మెట్లు ఇచ్చినా మీకు ఇది పూర్తి ఈశాన్యము ఏమవుతుంది, తూకం అవుతుంది. మీరు గమనించండి, పూర్తి ఈశాన్యము తూకం అవుతుంది. మీ ఇంటికి ఇది పెంపు అని కాదు, కానీ ఈశాన్యంలో ఇలాంటి మెట్లు మీరు వారు ఇవ్వడం ద్వారా మీ ఇంటికి పూర్తి ఈశాన్యంలో బరువు పడి మీ ఇంటి కుటుంబానికి యజమానికి తలకు బరువుగా మారేటువంటి ఆస్కారం ఈశాన్యంలో ఉంది. ఈశాన్యం అంటే ఈశ్వరుడి స్థానము. మనం ఎంత ఫ్రీగా కావాలంటే అంత ఫ్రీగా మనం వదిలేయవలసి ఉంటుంది. కానీ ఇలా పక్కింటి వారి కాంపౌండ్ వాల్ మీరు తీసుకోవడం వల్ల వారు ఇక్కడ మెట్లు ఇస్తే మీ ఇంటికి ఇది పూర్తి తీవ్రమైనటువంటి దోషంగా పరిగణిస్తుంది. మీకు ఇది ఈశాన్యం బరువు కిందికి మారుతుంది. మీరు వాస్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేసుకున్నప్పటికీ కూడా ఇలా వారు నిర్మించిన నిర్మాణాల వల్ల వారు ఇక్కడ ఒక రూము కానీ లేదా ఇలా మెట్లు కానీ వారు వేసినట్లయితే మీ ఇంటికి ఇది బరువు లేదా ఈశాన్య మూత కిందికి మారేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈశాన్యంలో ఇలాంటి సమస్యలు రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ వారి స్థలం కనుక ఇలా తగ్గింపు కనుక అయితే ఈశాన్యము కనుక వారికి తగ్గింపు మనకు ఇలా తగ్గింపు అవుతుంది. అంటే వాళ్ళు క్రాస్ గా ఇలా వచ్చినప్పుడు మీకు ఇది ఈశాన్యం తగ్గింపు అవుతుంది. ఈశాన్య తగ్గింపు అనేది ఆ కుటుంబ అభివృద్ధిని ఆపివేస్తుంది అని నేను ప్రతి వీడియోలోనూ చెబుతూనే ఉన్నాను. ఇలా మీరు హద్దులుగా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈశాన్య తగ్గింపు అవుతుంది. ఇలాంటి నష్టాలు మీ కుటుంబం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా మీరు గమనించండి, ఇలా తూర్పు వైపు మీరు కాంపౌండ్ వాల్ హద్దుగా చేసుకుంటే ఇలా ఇటు సైడ్ వారికి ఇది పడమర అవుతుంది. పడమర నైరుతిలో వారు ఎలాంటి మెట్లు ఇచ్చినా మీ ఇంటికి ఆగ్నేయం మూత అవుతుంది, ఆగ్నేయం పెంపు అవుతుంది. రెండు దోషాలు అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే చందాన ఈ విధంగా వారికి మూత లేదా పెంపు రెండు దోషాలు మీ ఇంటిని పట్టి పీడిస్తాయి. ఇలాంటి తప్పు మీరు చేయకండి. మీరు గమనించండి, మీ ఇంటి కాంపౌండ్ వాల్ కాదని అంటే పక్కింటి వారి కాంపౌండ్ వాల్ హద్దుగా చేసుకుంటే ఇలాంటి దోషాలు వారు ఎలాంటి కట్టడాలు కట్టారని ఒకటికి రెండు తూర్లు మీరు ఆలోచన చేసుకోండి. వాటి వల్ల ఇలాంటి దోషాలు ఖచ్చితంగా నిర్మాణాల వల్ల మీకు ఇలాంటి దోషాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మీరు గమనించండి, వీరు ఇలా ఉత్తరం అయినప్పుడు ఈ ఉత్తర వాయువ్యంలో వారు ఎలాంటి మెట్ల నిర్మాణం చేసినా వారి ఇంటికి మీ ఇంటికి ఉత్తర వాయువ్యం పెంపు చూడండి. మీ ఇంటికి ఇది ఈశాన్యం పెంపు అవుతుంది. అదే విధంగా తూకము ఈశాన్యంలో అవుతుంది. ఇలా విపరీతమైన బరువు పడి మీ ఇంటి అభివృద్ధి కుంటుపడేదానికి ఆస్కారం ఉంది. మీ ఇంట్లో మనస్పర్ధలు అనవసరంగా తలెత్తడానికి ఇలాంటి దోషాలు కారణమవుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అదే విధంగా వీరు కాంపౌండ్ వాల్ ఇలా క్రాస్ కనుక వారు కట్టుకున్నట్లయితే
మీ ఇంటికి ఈశాన్యం ఇది తగ్గింపు అవుతుంది. ఈశాన్య తగ్గింపు వల్ల సమస్యలు అనేక అనర్థాలు, అంటే ఈశాన్య తగ్గింపు వల్ల ఈశాన్యంలో లోపం ఏర్పడితే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయని నేను ఇది వరకు వీడియోలో చెప్పినట్టుగా అలాంటి సమస్యలన్నీ మీ కుటుంబాలను వెంటాడుతాయి. కాబట్టి ఇలాంటి దోషాలు ఇక్కడ వేసినటువంటి వారి నిర్మాణాలు ఎలాంటివైనా సరే మీ ఇంటికి ఈశాన్యం మూత లేదా ఈశాన్యం పెంపు కిందికి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తలు పడండి. పక్కింటి వారి కాంపౌండ్ వాళ్ళ హద్దునే మీరు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఇంటికి వారు మాత్రం కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే మీ ఇంటికి రక్ష, వాస్తుపరంగా ఎలాంటి దోషాలు కలగకుండా మీ ఇంటికి ఒక కవచం లాగా మీ కాంపౌండ్ వాల్ మారుతుంది. తగిన జాగ్రత్తలు మీరు 1-2 తూర్లు ఇంటి నిర్మాణం చేపట్టే ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని ఒక కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎలాంటి వాస్తు దోషాలు మీ ఇంటికి అంటకుండా ఉంటాయని, ఇలాంటి కాంపౌండ్ వాల్ హద్దుల వల్ల చాలా నష్టపోతున్నారని నేను ఆలోచన చేసి, అంటే నేను విజిటింగ్ చేసే ఇళ్లలో ఇలాంటి సమస్యలు కూడా చాలా తలెత్తుతున్నాయి. ఇలాంటి అంటే వారి నిర్మాణాల వల్ల మనకేంటి సమస్య అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనము చూసినప్పుడు మాత్రము ఇలా మనం విజిట్ చేసేటప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి, వారికి ఈ విధంగా దోషాలు కూడా వస్తున్నాయని మనం పరిశీలించి ఇలాంటి సమస్యలు ఎవరికి రాకుండా ఉండాలని మీరు తగిన జాగ్రత్తగా చూసుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని, ఇలాంటి సమస్యలు మీరు రాకుండా జాగ్రత్త పడతారని నేను తెలియజేసుకుంటూ, నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం, వాస్తు మరియు ఆస్ట్రాలజీ. నమస్కారం.